హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నల్లేరు పచ్చడి చేసుకుందాం. ఈ నల్లేరు పల్లెటూరులో బాగా దొరుకుతుంది. లేత కాడలు తీసుకోవాలి. ఈ విధంగా పీసు తీసేయాలి. ఇలా తుంచుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది మోకాళ్ళ నొప్పులకు బాగా ఉపయోగపడుతుంది ఈ నల్లేరు. లేత కాడలు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఈ పీసు ఉపయోగపడుతూ కదా మనకు పక్కకు తీసి పెట్టుకోవాలి. పీసు పడేసి ఈ నల్లేరు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి 4 స్పూన్లు పల్లీలు, ఒక 8 మిర్చి, ఎండుమిర్చి, నూగులు 2 స్పూన్లు వేసి వేయించుకోవాలి. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను ఈ దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు వేగే వరకు దోరగా మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను నూనె వేసుకొని ఈ నల్లేరు ముక్కలను వేసుకోవాలి. ఇందాక ఒలిచిపెట్టుకున్న నల్లేరు ముక్కలు, పచ్చిమిర్చి 2, ఎల్లుల్లిపాయలు 5 ఎల్లుల్లిపాయలు రెబ్బలు 5, చింతపండు, ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు వేగింది. స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిద్దాం. ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన నల్లేరు ముక్కలను వేసి పసుపు, సాల్ట్ 1.5 స్పూను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. 1 స్పూను నూనె, ఆవాలు, మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిరపకాయ 1 తుంచి వేసుకున్నాము, ఎల్లుల్లిపాయలు 4, ఎల్లుల్లిపాయ రెబ్బలు 4, కరింపాకు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ నల్లేరు పచ్చడిని పోపులో వేసి బాగా గరిటతో పోపు కలిసే వరకు కలబెట్టాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతే, నల్లేరు పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.